ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ మే 3వ తారీఖు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. క్వశ్చన్ బుక్లెట్ లో కూడా ఇదే సీక్వెన్స్ లో క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అయితే మొదటగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, క్వశ్చన్ బుక్లెట్ లో అన్ని పేజెస్ లో క్వశ్చన్స్ ప్రింట్ అయ్యి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ప్రింట్ అయి ఉంటే అప్పుడు మాత్రమే మీ యొక్క ఎగ్జామినేషన్ ఆన్సరింగ్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఏ ఒక్క పేజ్ లో లేదా ఏ ఒక్క క్వశ్చన్ అయినా సరే మీకు ప్రింటింగ్ మిస్టేక్ గాని ఉంటే ఇమ్మీడియట్ గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయక ముందే ఇన్విజిలేటర్ కి ఆ విషయాన్ని తెలియజేసి అదే కోడ్ ఉన్నటువంటి న్యూ బుక్లెట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్ బుక్లెట్ లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి ఒక 2 to 3 minutes టైం కేటాయించండి. ఖచ్చితంగా కేటాయించి ఏ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఏది మీకు ఈజీ అనిపిస్తుంది ఆ రోజు ఆ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ లో ఉన్న క్వశ్చన్స్ అనేది ముందు ఆలోచించుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ఏంటి అనేది చూస్ చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ సబ్జెక్ట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ సెలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రయారిటీ ఇచ్చుకోవటం. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ లో ఫస్ట్ మీరు ఆన్సర్ చేయవలసింది ఈజీ క్వశ్చన్స్, ఆ తర్వాత మీడియం క్వశ్చన్స్, ఆ తర్వాత డిఫికల్టీ క్వశ్చన్స్ మీద టైం కేటాయించుకోవాలి. ఇక్కడ నేను డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సపోజ్ ఒక స్టూడెంట్ క్వశ్చన్ బుక్లెట్ లో తనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈజీగా అనిపించాయి అనుకోండి. అప్పుడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని ఫస్ట్ ఆన్సర్ చేయడానికి చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత బయాలజీ సబ్జెక్ట్ ఈజీ అనిపించింది అనుకోండి, బయాలజీ సబ్జెక్ట్. ఆ తర్వాత ఫిజిక్స్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెమిస్ట్రీలో బాగా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేసేయాలి. ఆ తర్వాత బయాలజీలో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత ఫిజిక్స్ లో ఉన్నటువంటి తను ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. సో ఇలా ఈ 3 సబ్జెక్ట్స్ లో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇది రౌండ్ 1 లో జరిగేటువంటి ప్రాసెస్. అంటే ఫస్ట్ మీకు అన్ని కాన్ఫిడెంట్ గా 100% కరెక్ట్ అనిపించినటువంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేయండి. ఆన్సర్ చేయడం అంటే మీనింగ్ క్వశ్చన్ బుక్లెట్ మీద జస్ట్ టిక్ చేయడం కాదు. ఓఎంఆర్ షీట్ లో కూడా ఆ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కు సంబంధించిన ఆప్షన్ ని కంప్లీట్ గా బబుల్ చేయడం, కంప్లీట్ గా డాట్స్ పెట్టుకోవడం కాదు దయచేసి. ఎందుకంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి మార్క్సే ఎక్కువ వెయిటేజ్ వస్తుంది మీ ఓవరాల్ స్కోర్ లో. డెఫినెట్ గా ఈ స్కోర్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, రిమైనింగ్ క్వశ్చన్స్ లో మరలా రౌండ్ 2 స్టార్ట్ చేయండి. సేమ్ సీక్వెన్స్, మరలా కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్. ఇదే సీక్వెన్స్ లో మీరు సబ్జెక్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, కొంచెం మీడియం గా ఉన్నటువంటి క్వశ్చన్స్, ట్రై చేస్తే వస్తాయి అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయడం అంటే మరలా బబుల్ చేయాలి, కంప్లీట్ గా గుర్తుంచుకోండి. అంటే ప్రతి రౌండ్ కి కూడా మీరు బబ్లింగ్ కంప్లీట్ చేసేసేయండి. ఆ తర్వాత థర్డ్ రౌండ్ లో ఏంటంటే, ఇక ఈ 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయి ఉంటే, మీకు 100% కాన్ఫిడెన్స్ గా లేకపోతే అవి టచ్ చేయకపోవటం బెటర్. లేదా ఒకవేళ మేము ట్రై చేస్తే వస్తాయి అనుకుంటే సేమ్ మరలా ఇదే సీక్వెన్స్ లో మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమైంది కదా? సో ఇలా ఈ స్టూడెంట్ కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ అన్ని చేసేసారు, అన్ని సబ్జెక్ట్స్ లో. తర్వాత మీడియం క్వశ్చన్స్, తర్వాత డిఫికల్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు. అర్థమైంది కదా? అలాగే ఇంకొక స్టూడెంట్ తీసుకున్నట్లయితే, ఈ స్టూడెంట్ కి ఒకవేళ బయాలజీ ఈజీ అనిపించింది అనుకోండి, ఫస్ట్ బయాలజీలో ఉన్నటువంటి ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనుకోండి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని నెక్స్ట్ ఆన్సర్ చేయాలి, దీనిలో ఉన్న ఈజీ క్వశ్చన్స్ అన్ని. ఆ తర్వాత ఫిజిక్స్ ఈజీ క్వశ్చన్స్. ఇది రౌండ్ 1. సేమ్ సీక్వెన్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. అర్థమైంది కదా? సో ఇదే ప్రాసెస్ రిమైనింగ్ అన్ని రౌండ్స్ కి కూడా మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ థర్డ్ స్టూడెంట్ తీసుకున్నట్లయితే, ఒకవేళ ఈ స్టూడెంట్ అంటే ఫిజిక్స్ లో బాగా తెలిసిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి, నేను ఫస్ట్ ఫిజిక్స్ ఆన్సర్ చేసేస్తాను, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ కేటాయించుకోవాలనుకుంటున్నానంటే అలాగైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 2023 క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. అక్కడ ఫిజిక్స్ లో అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి. అలాంటి సందర్భం ఉంటే ఒకవేళ ఫిజిక్స్ కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? దీని వల్ల ఏమవుతుంది అంటే, మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయటం వలన ఇన్ని క్వశ్చన్స్ కు సంబంధించిన మార్క్స్ ఖచ్చితంగా మీకు స్కోర్ అవుతాయి అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఆ తర్వాత మీడియం క్వశ్చన్స్ ట్రై చేయండి. ఒకవేళ టైం ఉంటే డిఫికల్టీ క్వశ్చన్స్ ట్రై చేయండి, లేకపోతే వాటిని టచ్ చేయకపోవటం బెటర్. అంటే ఎంత బాగా చదివారు అనేది కాదండి, ప్రిపరేషన్ టైంలో ఎంత మంచి స్కోర్ వచ్చినా సరే ఫైనల్ ఎగ్జామినేషన్ రాసే రోజు ఒక మెథడ్ ప్రకారంగా కానీ క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేయకపోతే, అలాగే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయటమే కాదు
వాటికి సంబంధించినటువంటి బబ్లింగ్ కూడా కంప్లీట్ చేసుకోకపోతే స్కోర్ మనకి వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఫాలో అవుతారని ప్రతి పేరెంట్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటివి కొంచెం మీరు స్టూడెంట్స్ కి వినిపించాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామినేషన్ బాగా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.